ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్ద సార్ దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన, ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. నిన్న సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గు మనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం, చాలా దారుణం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రు. రెండేళ్ల నుంచి టైంపాస్ చేస్తారు. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టిండ్రు. ఇంకా దానికి ఏమిట్లకేం లేదు, దాంట్లోకి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పారు, ఏం చేస్తారో చెప్పారు, తక్కువని సిబిఐకి ఇచ్చేస్తారు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్, ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీ మెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు. ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో. మీ ఏసీబీకే దొరికింది కదా ఇదే కాళేశ్వరంలో అవినీతి తిమంగళాలు. ఏమైంది? ఆ రిపోర్ట్ ఏమైంది? వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి? దాని కంక్లూజన్ ఏంది? ఒక్క చిన్న ఎంక్వైరీ కూడా ఇప్పటివరకు కంక్లూడ్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రచారం ఎక్కువ, పని తక్కువ. ఎప్పుడైనా మీ తప్పిదాలు బయటపడుతున్నాయి అనుకుంటే, ఎప్పుడన్నా ప్రజలు తిరగబడతారు అనుకుంటే వెంటనే ఒక రిపోర్ట్ వేయాలి, వెంటనే కేసీఆర్ మీద ఒక ఆరోపణ చేయాలి. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పేరు చెప్పుకోకపోతే ఆయన ఫోటో కూడా పేపర్లో వేరేమో అని భయం పాపం. అందుకని ఆయన రోజు పొద్దుగాలేస్తే కేసీఆర్ని తిట్టుడే తప్పితే ఇంతవరకు కూడా వేరే ఆలోచన చేయడం లేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు బట్టగాల్చి మీదేసినట్టు ఆరోపణలు వేయడం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పేర్లు కూడా చెప్పిన, చూడండి ఎక్కడి వరకు పోతారో చూస్తాం. మీకు అండర్స్టాండింగ్ లేకపోతే మీకు అండర్స్టాండింగ్ పెట్టుకొని కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం ఇది పొలిటికల్గా కరెక్ట్ కాదు. మన రాష్ట్రంలో ఇటువంటి వాతావరణం ఇదివరకు లేకుండే, రేపు పొద్దున కూడా ఉండొద్దని చెప్పి నేను కోరుతాను. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాళేశ్వరం విషయమే కాదు, బీసీల విషయంలో ఎంతగా మోసం చేస్తున్నారు. ఫస్ట్ ఏమో బిల్లు పెడతారు, మేమందరం లొల్లి పెడితే టైంపాస్ చేసి 1.5 year తర్వాత బిల్లు పెట్టిరు. బిల్లు పెడితే కనీసం గవర్నర్ దగ్గర పోరు, కనీసం రాష్ట్రపతి దగ్గర పోరు, ప్రధానమంత్రి దగ్గర పోరు. గవర్నర్ పెండింగ్ పెట్టుకుంటే ఎందుకు సుప్రీంకోర్టు కోతలేరు? ఇంకా కూడా మళ్ళీ ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాను నేను, ఎందుకు సుప్రీంకోర్టు కోతలేరు? మీరు సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు చేస్తామని చెప్పిండ్రు. సెప్టెంబర్ 30 లోపలన్నా సుప్రీంకోర్టుకు పోండి. డీమ్ టు బి అప్రూవ్డ్ అనుకుంటే ఇదే ఎలక్షన్లో బెనిఫిట్ అవుతుంది కదా బీసీలకు. ఆ తర్వాత ఇంకొక ఆర్డినెన్స్ తెచ్చిరు, అది పెండింగ్ ఉంది గవర్నర్ దగ్గర. కనీసం దాని మీద సుప్రీంకోర్టుకోండి, దాని మీద కూడా పోతలేరు. మళ్ళీ నిన్న కొత్త కథ, 50% స్లాబ్ ఎత్తేస్తామట. కామెడీ రోజుకి. ఏంది ఇది? ఎందుకోసం అంటే ఇదంతా బీహార్లో ఎన్నికలు అవుతున్నాయి. వాళ్ళ రాహుల్ గాంధీ గారి పిఆర్ యాక్టివిటీకి రోజు ముచ్చడి చెప్పాలి ఆయన. ఇక్కడ వీళ్ళు నిన్న 50% క్యాప్ ఎత్తేస్తున్నామని కొత్త కథ చెప్పిండ్రు. మీరు చూడుని రేపెల్లుండి నుంచి రాహుల్ గాంధీ బీహార్లో ఏం మాట్లాడతాడు, హమ్నే 50% సీట్ తోడది అంటాడు ఆయన బీహార్ ఎన్నికలలో. ఆయన అక్కడ చెప్పుకోవాలి కాబట్టి పిఆర్ యాక్టివిటీ కోసం వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు తప్పితే బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ బీసీ బిడ్డలను బలిపెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు తప్పితే నిజంగా చిత్తశుద్ధితోని బీసీలకు ఏదైనా బెనిఫిట్ చేద్దామనే ఉద్దేశమే మీకు లేదు. అటువంటి ఉద్దేశం మీకు ఉంటే మీ వైఖరి ఇట్లా ఉండదు. కేవలం కాంగ్రెస్ పార్టీ బీసీలను నయవంచన చేస్తున్నది. మీరు ఇట్లనే చేస్తుంటే బీహార్ ఎన్నికలు వస్తే మేము తెలంగాణ జాగృతి మొత్తం పోయి బీహార్లో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం. తెలంగాణ బీసీలను మీరు మోసం చేసిరని చెప్పి అక్కడికి పోయి కూడా మీకు ప్రచారం చేస్తాం. మీ యొక్క బండారం కూడా బయట పెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
బీసీల విషయమైనా కాళేశ్వరం విషయమైనా చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా మీ వైఖరిని